ఈరోజు మంచూరియా చేసుకుంటున్నాను. మంచూరియా కోసం గోపిగడ్డ, సన్నం తరిమేసుకున్న గోపిగడ్డ, సన్నం తరుక్కున్న ఉల్లిగడ్డ, క్యారెట్ సన్నం తరుక్కున్న, కొంచెం అంత కరివేపాకు, మిరియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఫుల్ ఇదిగోండి ఇలా వాటర్ అనేది వస్తుంది. ఇలా ఈ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీంట్లోకి ఇదిగోండి మైదాపిండి వేసేస్తున్నాను. అండ్ ఇదిగో బియ్యపిండి, నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు, నేను బియ్యపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఇదే వాటర్తోనే మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటరే సరిపోతాయి. ఇలా వచ్చిన దాన్ని చిన్నగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ తీసుకొని ఇది ఇలా బాల్స్ చేసేసుకొని ఈ బాల్స్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒక బాల్ చిన్నది బాల్ చేసేసుకొని చిన్నగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టుకోండి. ఇలాగా బాల్ దీన్ని ఇలాగా బాల్స్ అన్నీ చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్క బాల్ తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా మంట సన్న ఫ్లేమ్లో పెట్టి మనము చేసుకోవాలి. ఇలాగా అవి గోల్డెన్ కలర్ బ్రౌన్కి వచ్చేస్తున్నాయి. ఇవి లో ఫ్లేమ్లోనే చేయాలి, అయితేనే దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలాగా దీంట్లో సోయా సాస్ 2 స్పూన్స్, దీంతో సోయా సాస్ 2 స్పూన్స్, టమాటో కెచప్ 1 స్పూను దీంతో, అండ్ ఉప్పు కారం వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలాగా ఇది ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఇది కలిపిలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇవి ఇప్పుడు బయటకు తీసుకుందాం. ఇలా అయిన బాల్స్ని తీసేసుకుంటున్నానండి. ఇదే ఆయిల్ని తీసేసుకొని సగం కంటే ఎక్కువ ఆయిల్ని నేను బయటకు తీసేసి దీంట్లోనే తాలింపు వేస్తాను. ఇదిగోండి ఆయిల్ చాలా అంటే చాలా తీసేసిన, మొత్తం తీసేసి కొంచెం లైట్గా ఏదో ఉంచిన. దీంట్లోనే ఇప్పుడు మనము ఇలా తాలింపులోకి ఎల్లిపాయలు, సన్నగా తరిగేసుకున్న మిరపకాయలు, అండ్ ఒక ఉల్లిపాయ, అండ్ కరివేపాకు వేసి మంచిగా వేపుకుందాం. మంచిగా
వేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న దాంట్లోనే మనము ఇందాక కలిపి పెట్టుకున్న ఇది దీంట్లోనే సోయా సాస్, దీంతో 2 టేబుల్ స్పూన్ సోయా సాసు అండ్ 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, కొద్దిగా కారం, ఉప్పు, చిటికెడంతా పసుపు వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇలా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేస్తున్నాను దీంట్లోనే డైరెక్ట్. నేను దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం దాన్ని ఉడకనిద్దాము. ఇలాగా కొంచెం థిక్ పేస్ట్ లాగా రాగానే ఆ బాల్స్ ఇందులో వేసేసుకుందాము. చాలా దగ్గర అయిపోయింది. ఇలా అయినప్పుడే ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని కొద్దిగా అంతా ఇలా కలిపేసుకుందాం. ఇలా అయిందాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇందాక ఉన్న క్రిస్పీగా ఉండేటివి ఇదిగోండి ఇలా ఎంత సాఫ్ట్గా అయిపోయింది. వా టేస్ట్ అయితే సూపర్ అదిరింది. ఎట్లుంది? బాగుంది. ఎట్లుంది? బాగుంది. చాలా బాగుందా?